అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2వ తేదీన దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామానికి విచ్చేయుచున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి గారి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో జరుగుచున్నందున సదరు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్చేయుచున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలంలో డయాస్, బ్యారికేడింగ్, వేపీ మరియు పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుచున్నందున సంబంధిత శాఖల హెచ్ఓడీలు ఈ కార్యక్రమానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులతో ఇంటరాక్ట్ అవుచున్నందున సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అది కాదు వాళ్ళు చెప్తున్నది absorb into the forest and they will again green room at program value SDC KRC. సో గ్రీన్ రూమ్ ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది ఎప్పుడు. సో అది ఎన్షూర్ చేసుకోవాలి SDC KRC అండ్ సో కాన్వాయ్ వెహికల్స్ మాత్రం DTC అండ్ RMA అరేంజ్ చేయించండి. దెన్ అకామిడేషన్ అండ్ అదర్ లాజిస్టిక్స్ మీకు ప్రోటోకాల్ డ్యూటీస్ ప్రకారం ఆఫీసర్స్ అండ్ మీడియా ఆర్డీఓ కనిగిరి, తహసీల్దార్ దర్శి, మీడియా ప్రాసెస్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. DINPR మీడియా సో వాటిని మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. PD మెత్మా అండ్ తహసీల్దార్ కొండలు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ స్నాక్స్. సో తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ బ్యారికేడింగ్ అండ్ హెలిప్యాడ్ ఆల్రెడీ SC RMB, E RMB అండ్ D RMB. ఏదైతే క్యాండిడేట్ ఇంటరాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సీఎం సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళతో ఉంటారు. ఇంకా డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది, సో అప్పుడు ఉంటారు. సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాత డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేసి ఉన్నారు, అదేవిధంగా సత్యసాయి పాత డిస్ట్రిక్ట్ వీడియో ఒక్కసారి చూడండి. అక్కడికి వెళ్ళి ఇంటరాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి కనుక ఇది చేయడం, పుష్ చేయడం అలాంటి ఇది ఉండకూడదు. దట్ ఏరియా షుడ్ బి ఫ్రీగా ఉండాలి. అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీన్లో ఉన్నవారు ఓన్లీ దట్ ఫార్మర్స్ ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అంతే. సో అలా అక్కడ ఎన్షూర్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈసారి అక్కడ మనం ఏదైతే విలేజ్ లో ఉన్నవారో ఫార్మర్స్ బెనిఫిషరీస్ వారే వస్తారు. సో 500 to 1000 ఉంటారు. బట్ దీనికి మొబిలైజేషన్ కు MAO తాలూరు అంటే PDDR. సో అందరూ కూడా ఫార్మర్స్ ప్లస్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీసే అక్కడ ఉంటారు. సో జస్ట్ దట్ PD గారు మీరు ఓవర్సీ చేసుకుంటారు. సో టైంలో వారిని అక్కడికి తీసుకురావడానికి వెన్యూ దగ్గర డిసిప్లిన్ గా వారిని దానికి మీ మెంబర్స్ ని కొద్దిగా పెట్టి ఎన్షూర్ చేసుకోవాలి. దెన్ వెన్యూ అండ్ స్టేజ్  FSO ఒంగోలు, తహసీల్దార్ దర్శి, తహసీల్దార్ తాలూరు,
ఇప్పుడు స్టేజ్ డిజైనింగ్ అవి అన్ని కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు. సో దే వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఇద్దరు తహసీల్దార్స్ కూడా వాళ్ళకు లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి. ఆర్డీఓ కనిగిరి, తహసీల్దార్ జరుగుమల్లి, తహసీల్దార్ దొనకొండ. సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎస్ఓ ఒంగోలు. అదేవిధంగా అజెండా కాపీస్, అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం. సో దీంట్లో కూడా రిక్వెస్ట్ పోలీస్ నుంచి మీకు హెలిప్యాడ్ లో కావచ్చు, ప్రోగ్రామ్ వెన్యూల దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు. అదేవిధంగా హెలిప్యాడ్ లో ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో ఓన్లీ దోస్ పీపుల్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్. దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్, సో దీంట్లో సీఎం సార్తో ఇంట్రాక్షన్ కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్సే ఉంటారు. దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్, యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ఫార్మింగ్ లో ఉన్నవారు, అలాంటి కేటగిరీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ కన్సర్న్ జేడీ అనిమల్ హస్బెండరీ, జేడీ అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము. సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి. దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేస్తాము. సో దానికి డిఎం సివిల్ సప్లైస్, డిఎస్ ఒంగోలు, మున్సిపల్ కమిషనర్ దర్శి. సో వారికి కావాల్సిన స్నాక్స్, లంచ్, డ్రింకింగ్ వాటర్ ఇవి అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తారు.